ఎస్పెషల్లీ ఇంజమూరు, కలిగిరి, పులికుంటపాడు మండలాల్లో ఎక్కువ ఈ కేసులు ఉన్నాయి సార్. పోలింగ్ కేసులు వాటికి కూడా మేము ఇప్పుడు ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి సిఇఓ ద్వారా డిపిఓ ఆధ్వర్యంతో శాంక్షన్స్ అన్ని ఇక్కడ కూడా ప్రిపేర్ చేశారు సార్. దానికి అనుగుణంగా ఈ మన ఏటీఎం ఇన్పుట్ అయిపోయిన తర్వాత కామన్గా వస్తుంటాం సార్. మన 14 మండలాలు ఏవైతే గూడూరు ఉన్నాయో 12 పథకాలకి ప్రాంతాలలో జరుగుతున్న ఎక్కడైనా మా ఆడపిల్ల తరపు నుంచి అవసరం ఉన్న విషయాలు ప్రస్తావించాలని చెప్పడం జరిగింది. మేము కూడా తగ్గాము. ఆయన క్యాన్సిల్ చేసి బ్యాలెన్స్ నుండి లోకల్ ఎన్టీఆర్ సుజలా పథకం అని చెప్పి మనం 2014-19 మధ్యలో ప్రారంభించడం జరిగింది. అది 8 మండలాల్లో 8 మదర్ ప్లాంట్స్ పెట్టి దాదాపుగా ఒక్కొక్క మండలంలో 22 నుంచి 25 ఆర్టీఓ డిస్పెన్సరీ యూనిట్స్ పెట్టి మనం స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం ఒక్క జలదంకి మండలం మదర్ ప్లాంట్ ఒక 1.5 years స్టార్ట్ చేసాము. అది జరిగింది. తర్వాత వేరే మండలాల్లో మదర్ ప్లాంట్ కానీ తర్వాత దానికి తగ్గ ట్రాక్టర్స్ కానీ ట్రక్స్ కానీ మనం అన్నీ ఇచ్చాము. అవి కూడా ఎక్కడా కూడా స్టార్ట్ అయిన సందర్భం లేదు. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. 2-3 సార్లు దాన్ని ప్రస్తావన తీసుకొచ్చాను. మనకు కొంత బడ్జెట్ ఇస్తే ఒక 5-6 కోట్లని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్న ఇంకా బడ్జెట్ ప్రతిపాదన ఉంటే ఒకసారి పంపించండి దయచేసి. వారు చూస్తున్నారు మీ దగ్గర నుంచి రిపోర్ట్ గతంలో నిన్న పథకం ఇది. దయచేసి అందరం కూడా దీని మీద శ్రద్ధ పెట్టాలి. చాలా దారుణమైన పరిస్థితి ఉంది అక్కడ. నీళ్లు అందరం కొన్ని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీ సోదరులకైతే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అందరం కూడా మనం దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం. ధన్యవాదాలు. స్కీమ్స్ ని ఒక లిస్టు పెట్టారు. ఏవైతే టెండర్స్ పిలిచి డిప్లొమా మీటింగ్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఏదైతే మనము స్థాయి సంఘం సమావేశంలో అంటే ఇప్పుడు మన వాటర్ ఎలక్ట్రిఫికేషన్ గారు చెప్పినట్టు జలజీవన్ మిషన్ ద్వారా వాకాడ్ మండలంలో దుర్గాపట్నం పంచాయతీ కొల్లూరుపాలెం గ్రామంలో 98 lakhs ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించడం జరిగింది. వాటర్ కానీ 1 month రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు డెప్యూటీసీ గారికి క్వశ్చన్ ఏమంటే సో 1 month అయిపోయింది, ఇంటికి వాటర్ రిలీజ్ చేశారా లేదా? సార్ దుర్గాపట్నం గ్రామ పంచాయతీలోని కొల్లూరుపాలెం దానికి వాటర్ అయితే రిలీజ్ చేస్తారు. దాని ప్రకారం ఫర్దర్ యాక్షన్ తీసుకోబడుతుంది సార్. ఓకే సార్. నెక్స్ట్ ఏదైతే మనకు ఇప్పుడున్న ఎప్పుడో పెట్టేటువంటి వాల్స్ తోటి లీకేజీలతోటి దాంట్లో 50% ఆఫ్ ది డిశ్చార్జ్ వేస్ట్ అయిపోతా ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు 8 మండలాల్లో కూడా ఇందాక నేను మాట్లాడినట్టుగా డ్రింకింగ్ వాటర్ సమస్య, విపరీతంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. ఒకటి మనం ఎంపీడీఓ అధికారి తర్వాత పంచాయతీ సెక్రటరీలు ఎక్కడెక్కడ దారుణమైన డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, అది పంచాయతీ సెక్రటరీలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారా లేకపోతే పంచాయతీ సెక్రటరీ ఎంపీడీఓ దృష్టికి తీసుకొస్తున్నారా, అది మేడం మీ దాకా వస్తూ ఉందా సమస్య అనేది నాకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. గత 5 సంవత్సరాల్లో కూడా నేను వెళ్ళి చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా అది రిపోర్ట్ చేసిన సందర్భం లేదు, దానికి తగిన సొల్యూషన్ లేదు. అంటే కింద గ్రౌండ్లో వాటర్ దేవుకొని వడపోసుకొని తాగే పరిస్థితి కూడా ఉంది కొన్ని చోట్ల. అది ఒక్కటి మీరు గమనించండి, మీ దృష్టికి వచ్చేలా చేయాలని. నేను చూసింది మనం ఎంపోజ్ చేయాలి. ఒక రకమైన స్లీపింగ్ మోడ్లో ఉన్నారు మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా. ఆర్డర్ ప్లేస్ వాళ్ళు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు మ్యూట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఏదైనా పని చేసేదానికి కొంత ఏదో వర్క్ చేశారు, దానికి అవుట్కమ్ లేదు. వాళ్ళని కూడా ఒకసారి రివ్యూ చేసుకొని మనం ఈ మ్యూట్లో నుంచి స్లీపింగ్ మోడ్లో నుంచి అధికారులు అవ్వచ్చు కొంత ఎంపోజ్ చేసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వారు చెప్పినట్టుగా మా ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు మాట్లాడినట్టుగా ఒక రకంగా ఉదయగిరి నియోజకవర్గం వివక్షకు గురైంది. ప్రతి దాంట్లో కూడా వివక్ష, జిల్లాలో అవ్వచ్చు స్టేట్లో అవ్వచ్చు, సరైన నిధులు రాకుండా మాకు అడ్డం, అది ఎక్కడ ఏ మిస్టేక్ జరుగుతూ ఉందో అర్థం కావడం లేదు. దాని మీద కొంత దయచేసి అందరూ కూడా పెద్దలందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా ఉదయగిరి నియోజకవర్గం కానీ ఆత్మకూరు నియోజకవర్గాలకు కానీ మనకు సమస్యల నీళ్లు వస్తే కానీ ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య పర్మనెంట్గా సమస్య పరిష్కారం కాదు. వారు చెప్పారు దీని గురించి కృషి చేస్తానని చెప్పి. వారి ఉద్దేశం కూడా రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ఒక స్టేబుల్ సోర్స్ నుంచి స్టేబుల్ సోర్స్ నుంచి వాటర్ తెప్పించి ప్రతి ఇంటికి చేర్చాలనేది వారి లక్ష్యం కూడా.
నేను ఇందాక చెప్పిన పథకం జల్ జీవన్ మిషన్కి సంబంధం లేని పథకం, అది ఎన్టీఆర్ సుజల పథకం. దాని మీద మీరు కొద్దిగా దృష్టి పెట్టాలి సార్. అది మరొకటి ఆలోచన చేయండి. జల్ జీవన్ మిషన్ కింద టైం పడుతుంది. అది అందరికి వచ్చేసరికి మన మంత్రివర్యులు రంగారెడ్డి కూడా దాని గురించి స్పష్టమైన అవగాహన ఉంది. దాని గురించి కూడా మనం డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా, నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటి కాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్లజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు: లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.